తెలంగాణ ప్రభుత్వ విధానాలు. తెలంగాణ పబ్లిక్ పాలసీస్. తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ విధానం 2020 నుంచి 2030 TEVP. దీనిని ఫేమ్ 2లో భాగంగా రూపొందించారు. ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. వాయు కాలుష్యాన్ని తగ్గించడం, హైదరాబాద్ను స్వచ్ఛ పట్టణం, హరిత పట్టణం, గ్రీన్ సిటీగా మార్చడం కోసం TSRTC 40 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. ఫలితంగా సంవత్సరానికి 7,300 టన్నులకు CO2 ఉద్గారాలు తగ్గుతున్నాయి. వీటి లక్ష్యాలు వ్యక్తిగత మరియు వాణిజ్యపరమైన రవాణా ధరలలో అధిక మొత్తంలో తగ్గుదల తీసుకురావడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ EV అండ్ ESSలకు తెలంగాణను ఒక హబ్గా చేసుకోవడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. సప్లై వైపు, డిమాండ్ వైపు ప్రోత్సాహాలను ప్రకటించాలి. సప్లై వైపు తీసుకుంటే ఎలక్ట్రానిక్స్ విధానం 2016 కింద EV అండ్ ESS రంగాలకు సబ్సిడీలతో కూడిన ప్రోత్సాహాలు అందించాలి. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను మరియు ఇండస్ట్రియల్ పార్కులను EV అండ్ ESSకు ప్రమోట్ చేయడానికి గుర్తించబడినవి. డిమాండ్ వైపు తీసుకుంటే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆకర్షణీయ ప్రోత్సాహాలను ప్రకటించినది. ఇదే విధంగా EV ఛార్జుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. ప్రభుత్వం సీనియర్ అధికారులతో ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి డిమాండ్కు తగినట్లుగా EVల సృష్టి, అదేవిధంగా ఛార్జింగ్ నెట్వర్క్లపై దృష్టి పెట్టాలి. తెలంగాణ ఎలక్ట్రానిక్ వాహన పాలసీ. ₹200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారు చేపట్టే పరిశ్రమలకు ₹30 కోట్లు తగ్గకుండా 20% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. ₹25 కోట్లకు తప్పకుండా 7 ఏళ్ల పాటు GST తిరిగి చెల్లింపు. 5 ఏళ్ల పాటు ₹5 కోట్ల పరిమితితో 25% విద్యుత్తు సబ్సిడీ. ₹5 కోట్లకు తప్పకుండా 5 ఏళ్ల పాటు 60% రవాణా రుసుము. ₹5 కోట్లకు తగ్గకుండా 5.25% వడ్డీ రాయితీ. పారిశ్రామిక ప్రాంతంలో వాహనాల తయారీ, ఇంధన నిల్వల కంపెనీలకు ప్రోత్సాహం. స్టాంప్ డ్యూటీ బదిలీ, రిజిస్ట్రేషన్ రుసుముల నుంచి మినహాయింపు. కొత్త రకం ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పరిశోధన, అభివృద్ధి కేంద్రాల స్థాపన, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు. తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ బైకులకు, 20,000 ఆటోలకు, 5,000 ప్యాసింజర్ వెహికల్స్లకు, 5,000 కార్లకు, 500 బస్సులకు, రవాణా చేసే 10,000 త్రీవీలర్స్కు, ట్రాక్టర్లకు రవాణా శాఖ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రోడ్డు పన్ను రద్దు. పారిశ్రామిక లాజిస్టిక్స్. రవాణా కేంద్రాల పరిధిలో రాత్రిపూట పార్కింగ్, ఛార్జింగ్ సదుపాయాల కల్పన. ఆటోలకు అదనంగా ఫిట్మెంట్ రాయితీల కింద ₹15,000కు మించకుండా 15% రాయితీ. తెలంగాణ సౌర విద్యుత్ విధానం. తెలంగాణ స్టేట్ సోలార్ పాలసీ 2015. తెలంగాణ అపార సౌర వనరులను కలిగి ఉన్నది. ఏడాదిలో 300 రోజులు సూర్యోదయ రోజుల్లో సగటు సౌరపుటం సౌర రేడియేషన్ రాక సుమారు 5.5 kWh/m²గా ఉంటుంది. తెలంగాణ సౌర విద్యుత్ విధానం 2015. సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ఔత్సాహికులకు అనువైన పరిస్థితులు కల్పించి మెరుగైన పద్ధతిలో సౌర విద్యుత్ పరిమాణాన్ని పెంచడానికి ఉద్దేశించబడినది. 2014-15లో రాష్ట్రంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 74 మెగావాట్లు ఉండగా
2020-21 నాటికి 3489 మెగావాట్లకి చేరింది, అనగా 54 రెట్లు పెరిగింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సౌర విద్యుత్తును అదనంగా ఉపయోగించిన రాష్ట్రాలలో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో కలిగి ఉంది. సౌర విద్యుత్ విధాన లక్ష్యాలు. రాష్ట్రంలో విస్తారమైన సౌర విద్యుత్ అవకాశాలను గుర్తించి పెంపొందించడం, రాష్ట్ర దీర్ఘకాలపు ఇంధన భద్రతకు తోడ్పడి విద్యుత్ ఉత్పత్తిలో స్థిరమైన ఇంధన విశ్రమాన్ని ప్రోత్సహించి సౌర విద్యుత్ పాత్రను పెంచడం, సౌర విద్యుత్ పార్కులను ప్రోత్సహించడం, సౌర విద్యుత్ ఉత్పత్తితో ప్రైవేటు ప్రభుత్వ పెట్టుబడిని ప్రోత్సహించడం, వికేంద్రీకృత ఉత్పత్తి పంపిణీకి ప్రోత్సహించడం, గ్రిడ్ అనుసంధాన రహిత సౌర విధానాలను, ఇంధన పొదుపు సమర్థ నిర్వహణను ప్రోత్సహించడం, సౌర విద్యుత్ పెంపుదలకు అన్ని రకాల సాంకేతికతలను ప్రోత్సహించడం, సౌర విద్యుత్ ఉత్పాదకులకు ప్రోత్సాహాలు, వ్యాపారం చేయడానికి అనుకూలతలు, సింగిల్ విండో డెస్క్ ద్వారా త్వరగతి అనుమతులు, వ్యవసాయేతర భూమి హోదాకు డిమ్డ్ మళ్లింపు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ భూపరిమితి చట్టం నుండి మినహాయింపు, గ్రామ పంచాయతీ నుండి 4 రోజుల లోపు అనుమతి, ఓపెన్ యాక్సెస్ అనుమతులు 21 రోజుల లోపు, సోలార్ ప్లస్లు ఫ్యాక్టరీల చట్టం కింద 7 రోజులుగా రిజిస్ట్రేషన్. ఆర్థిక మరియు నిర్వహణ ప్రోత్సాహాలు. రాష్ట్ర పరిధిలో అమ్మకంపై గ్రాస్ సబ్సిడీ సబ్ ఛార్జీ మినహాయింపు, 5 ఏళ్ల పాటు ఎస్పీవీల ఉపకరణాలపై వాట్ ఎస్జీఎస్టీ 100% రీఫండ్. రాష్ట్ర పరిధిలో అమ్మకాలపై విద్యుత్ సుంకం మినహాయింపు. రాష్ట్ర పరిధిలో విక్రయ అనుమతి పరిమితిపై 100% బ్యాంకింగ్. భూమి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ 100% వాపస్. రాష్ట్ర పరిధిలో సొంత వినియోగానికి వీలింగ్ ట్రాన్స్మిషన్ ఛార్జీల నుండి మినహాయింపు. పవన విద్యుత్ విధానం విండ్ పవర్ పాలసీ 2016. రాష్ట్ర ప్రభుత్వం వాయు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం పవన విద్యుత్ విధానం 2016ను రూపొందించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచడం కోసం దిగువ వసతులను ప్రతిపాదించడం జరిగింది. సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా అనుమతులను వేగవంతం చేసే వీలు కల్పించడం, వ్యవసాయేతర భూమిగా మార్చినట్టు భావించడం, భూపరిమితి చట్టం నుండి మినహాయింపు, స్వయం వినియోగానికి విద్యుత్ సీలింగ్పై ప్రసరణ మరియు పంపిణీ ఛార్జీలను ఎత్తివేయడం. ఐసీటీ పాలసీ 2023-2026. రాష్ట్ర ప్రభుత్వం 2016 ఐసీటీ విధానం విజయవంతం కావడంతో 2వ ఐసీటీ విధానాన్ని సెప్టెంబర్ 2021న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. 2021 నుండి 26 వరకు అమలులో ఉండే ఈ పాలసీలో 12 రంగాలు 5 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 5 అంశాలు: పౌరులను డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, డిజిటల్ సేవలు అందించడం, ఆవిష్కరణలు చేపట్టడం, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఐసీటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఐటీ పరిష్కారాలు కొనుగోలు అభివృద్ధి బాటలో కొనసాగడం. 12 రంగాలు: ఐటీ ఉత్పత్తులు, ఐటీ ఆధారిత ఇతర ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, కొత్త ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, కాగితరహిత పాలన, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ అక్షరాస్యత, ఎమర్జింగ్ టెక్నాలజీ, క్లౌడ్ పాలసీ, టెక్నాలజీ వినియోగాన్ని పెంచేలా ఐటీ శాఖను బలోపేతం చేయడం, పట్టణ ప్రాంతాలకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పన. 2020 నుంచి 2021 సంవత్సరం కాలంలో ఐటీ ఎదుగుదల
ఐటీ ఎగుమతుల 1.45 లక్షలు ఉండగా దీనిని 2026 నాటికి 3 లక్షల కోట్లకు పెంచడం. ప్రస్తుతం ఉన్న ఉపాధి 6.3 లక్షల నుండి 2026 నాటికి 10 లక్షలకు పెంచడం. ముఖ్యాంశాలు: భూ యజమానులు, డెవలపర్లు వారి ఆధీనంలోని భూములకు ఐటీ పార్కు హోదా పొందే అవకాశం. ఇది 4 కేటగిరీలుగా ఉంటుంది. ఐటీ పార్కుల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ప్రస్తుతం ఉన్న నిర్మాణ ప్రాంతాన్ని 66 నుంచి 60% తగ్గించి పార్కింగ్ ఏరియాను 40% పెంచారు. 6 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు 2000 ఎకరాల భూమిని అందుబాటులోకి తీసుకురానున్నారు. పేజ్ 1లో 5 లక్షల చదరపు అడుగులు, పీపీపీ పద్ధతిలో 10 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సిద్ధంగా ఉంచడం. టాస్క్ ద్వారా శిక్షణతో 2 లక్షల మందికి నైపుణ్యాలు పెంచడం. విద్యాభ్యాసం పూర్తి కాగానే పరిశ్రమల్లో చేరే నైపుణ్యములతో మానవ వనరులను తీర్చిదిద్దడం. ఏటా 50,000 మంది విద్యార్థులకు శిక్షణ, 80% పౌరులకు సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ టెక్నాలజీపై అవగాహన పెంపొందించడం. పౌరులు తమ సమస్యలను ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా తెలిపేందుకు జనహిత సిటిజన్ గ్రీవియన్ రీడ్రెసల్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. 2026 నాటికి సైబర్ పనులను 100% పూర్తి చేసి రాష్ట్రం మొత్తం 5G ఇంటర్నెట్ సేవలను విస్తరించడం. ఇప్పటికే 1000 పంచాయతీల్లో ఉన్న డిజిటల్ తెలంగాణ సెంటర్లను 12,765 గ్రామ పంచాయతీలకు విస్తరించడం. ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరిలోనైనా డిజిటల్ లిటరసీ తీసుకురావాలి. స్వయం సహాయక బృందాలు SHGలో ఒకరిలో డిజిటల్ సామర్థ్యాన్ని పెంపొందించాలి. త్వరలో తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ TET కారిడార్ ఏర్పాటు. ప్రభుత్వ కార్యాలయాల్లో అంతర్గతంగా క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఉపయోగించడాన్ని తప్పనిసరి చేయడం. తెలంగాణ AI ఫ్రేమ్వర్క్ 2020. రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి సంవత్సరం రాష్ట్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా గుర్తించబడిన అంశాలు: ఆరోగ్య సంరక్షణ, హెల్త్ కేర్, వ్యవసాయం, మొబిలిటీ, విద్య, చట్టాల అమలు. ఇన్నోవేషన్ ఆవిష్కరణ పాలసీ 2016. 1000 IT ఉత్పత్తులు, 300 ఎలక్ట్రానిక్, 400 స్టార్టప్లు ఏర్పాటు చేయడం. స్టార్టప్లకు ₹2,000 కోట్లు పెట్టుబడుల సమీకరణ. T-Hub రెండో దశలో 900 స్టార్టప్లకు మౌలిక సదుపాయం కల్పించడం. ద్వితీయ శ్రేణి నగరాలలో టైర్ 2 ఇంక్యుబేటర్ కేంద్రాలు ఏర్పాటు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల చదరపు అడుగుల 1 మిలియన్ స్థలాన్ని సిద్ధం చేయడం. పీపీపీ పద్ధతిలో 20 ప్రపంచవ్యాప్త కంపెనీలకు వేదికను సిద్ధం చేయడం. ఇంక్యుబేటర్లకు ప్రోత్సాహాలు. ఇంక్యుబేటర్ కేంద్రాల 100% స్టాఫ్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రియంబర్స్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచింగ్ గ్రాంట్ను అందజేస్తుంది. పనితీరును బట్టి ప్రోత్సాహాలు. స్టార్టప్లకు ప్రభుత్వ మద్దతు. గుర్తింపు పొందిన కేంద్రాల్లోని స్టార్టప్లకు 50 లక్షలకు మించిన టర్నోవర్ ఉన్న వాటికి 3 సంవత్సరాల వరకు CS ట్యాక్స్, VAT, CST రియంబర్స్మెంట్. అంతర్జాతీయ మార్కెటింగ్ ప్రక్రియలో భాగంగా ఒక్కో కంపెనీకి ₹5 లక్షల వరకు ప్రోత్సాహం అందిస్తారు. తెలంగాణ ఆవిష్కరణ విధానం 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. అవి: భౌతిక మౌలిక సదుపాయాలు మరియు కార్యక్రమ నిర్వహణ సామర్థ్యాల కల్పన, నిరంతరాయంగా నిధుల సరఫరా, మానవ మూలధన పెట్టుబడి కల్పన, అభివృద్ధి, అభ్యాసనానికి, ప్రయోగానికి, ఆవిష్కరణకు తగిన వాతావరణం కల్పించడం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా పరిశ్రమల ఏర్పాటు.
గ్రామీణ మరియు సామాజిక వ్యాపార సంస్థలు, అంకుర సంస్థలను ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహాలు. రూరల్ టెక్ పాలసీ 2016. ఐటీ రంగం విస్తరణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం హైదరాబాద్ నగరానికే ఐటీ రంగం పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు సైతం టెక్నాలజీని విస్తరించేందుకు రూరల్ టెక్ పాలసీని రూపొందించింది. దీనిని టైర్ 2 నగరాలైన మెదక్, కరీంనగర్, నిజామాబాద్లో ఏర్పాటు చేయడమైంది. 50,000 జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో లేదా మండలాల్లో రూరల్ టెక్నాలజీ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పట్టణాలకు 50 కిలోమీటర్ల దూరంలోపు ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రూరల్ టెక్ పాలసీ యొక్క లక్ష్యాలు: డాటా ప్రాసెసింగ్, డాటా ఎంట్రీ, డాటా మేనేజ్మెంట్, డాక్యుమెంటరీ డిజిటలైజేషన్ వంటివి ఏర్పాటు చేయడం రూరల్ టెక్నాలజీ కేంద్రాలు ఆర్టీసీ లక్ష్యం. కస్టమర్ సర్వీస్, వివరాల సేకరణ, టెక్నికల్ సపోర్ట్ వంటి శబ్ద ఆధారిత సేవలు అందుబాటు. ప్రతి జిల్లాలో ఒక రూరల్ టెక్నాలజీ కేంద్రం ఏర్పాటు చేయాలి. 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. టాస్క్ సమన్వయంతో ఆర్టీసీ కేంద్రాలలో 10,000 మందికి శిక్షణ. ప్రభుత్వ ప్రోత్సాహాలు: గ్రామీణ కేంద్రాలను ప్రారంభించిన కంపెనీలకు మొదటి 3 ఏళ్లలోపు పంచాయతీ పన్నుల మినహాయింపు. ఐటీ కంపెనీల స్థాయిని బట్టి ప్రభుత్వ భూముల కేటాయింపు. కనీస ధర, అభివృద్ధి ఛార్జీలు తీసుకొని ఆ భూములను అప్పగింత. రాష్ట్ర పారిశ్రామిక విధానంలో పేర్కొన్నట్లుగా విద్యుత్ ఛార్జీలలో రాయితీ. ₹40 లక్షల లోపు పెట్టుబడితో ఏర్పాటు చేసే సంస్థలకు 50%, అంతకు మించిన వాటికి 10% సబ్సిడీ ఇస్తారు. యానిమేషన్ పాలసీ 2016. ఐటీ రంగంలో ఇప్పటికే సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రం ఇకపై యానిమేషన్, గేమింగ్లోనూ తన సత్తా చాటేందుకు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్ అండ్ గేమింగ్ పరిశ్రమకు హబ్గా రాష్ట్రాన్ని తీర్చేందుకు ఈ పాలసీలను రూపొందించారు. వీటి యొక్క లక్ష్యాలు: యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ సెక్టార్లలో తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దడం. అవసరాలు, నైపుణ్యాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయడం. కొత్తగా పెట్టుబడి పెట్టే సంస్థలకు ₹20 లక్షల మొత్తం వరకు 25% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. యానిమేషన్ సినిమాలు, కార్టూన్ సీరియళ్ళు, గేమ్ల కోసం అయ్యే వ్యయంలో 20% ఉత్పత్తి వ్యయాన్ని సబ్సిడీగా అందించడం. వినోదం పన్ను మినహాయింపు. గ్రామీణ కేంద్రాలను ప్రారంభించిన కంపెనీలకు మొదటి 3 ఏళ్లలోపు పంచాయతీ పన్నుల మినహాయింపు. ₹40 లక్షల లోపు పెట్టుబడితో ఏర్పాటు చేసే సంస్థలకు 50% రాయితీని అందిస్తారు. అంతకు మించిన వాటికి 10% సబ్సిడీ ఇస్తారు. ఎలక్ట్రానిక్ పాలసీ 2016. 2020 సంవత్సరం కల్లా $300 కోట్ల పెట్టుబడులు, $3 బిలియన్ల ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది. వీటి యొక్క లక్ష్యం 1,60,000 కొత్త ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేయడం, విద్యుత్ కోతలు లేకుండా చూడడం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ డ్యూటీ విషయంలో మొదటిసారి 100% పన్ను మినహాయింపు, ఆ తర్వాత నుంచి 50% మినహాయింపు. వివిధ నిబంధనల విషయంలో సెల్ఫ్కి సర్టిఫికేట్ సౌలభ్యం. పారిశ్రామిక విద్యుత్ వినియోగం అనే కేటగిరీ తొలగించడం ద్వారా ఎలక్ట్రానిక్ కంపెనీలను ప్రోత్సహించడం. ఉత్పత్తులను ప్రారంభించినప్పుడు నుంచి 5 ఏళ్ల పాటు 100% విద్యుత్ డ్యూటీ మినహాయింపు. పేటెంట్లు పొందడంలో ప్రభుత్వం సహాయం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ IPRS. వివిధ సంస్థల నుంచి క్వాలిటీ అనుమతులు పొందడంలో సహాయం. ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ, VAT, CST, SGST రియంబర్స్మెంట్, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. భూమి కొనుగోలు విషయంలో ప్రభుత్వం సబ్సిడీ.
మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా 10% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు నిర్దేశిత లాభాలు. ఫోకస్ అంశాలు. పై లక్ష్యాల సాధనకు 5 కీలక అంశాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల ఏర్పాటు మరియు అభివృద్ధి, నాణ్యతతో కూడిన మౌలిక సదుపాయాలు, గొలుసుకట్టు ఎలక్ట్రానిక్స్ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించడం, మానవ వనరులను అభివృద్ధి, సృజనాత్మకమైన అంకుర సంస్థలకు తగిన వాతావరణం కల్పించడం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం. ప్రోత్సాహాలు. భారత ప్రభుత్వం 2012 ఎలక్ట్రానిక్స్ జాతీయ విధానం ద్వారా కల్పిస్తున్న ప్రోత్సాహాలు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డిలు బ్రౌన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్స్ నిర్మాణ కేంద్రాలుగా భారత ప్రభుత్వంచే గుర్తించబడి ప్రోత్సహింపబడుతున్నాయి. సెజ్లకు అయితే 20%, ఇతరత్ర అయితే 25% సబ్సిడీ పెట్టుబడి ఇవ్వబడుతున్నది. గ్రీన్ఫీల్డ్ కంపెనీలకు 50% ప్రాజెక్టు ధరలలో 50 కోట్ల పరిమితిలో ప్రతి 100 ఎకరాల భూమికి ఆర్థిక సహకారం అందించబడుతుంది. బ్రౌన్ఫీల్డ్ కంపెనీలకు 75% ప్రాజెక్టు ధరలలో 50 కోట్ల పరిమితితో ఆర్థిక సహకారం అందించబడుతుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహాలు. ఎలక్ట్రానిక్స్ పారిశ్రమ 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం పరిధిలో ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ యూనిట్లు ఈ క్రింది స్వీయ ధృవీకరణలు ఇవ్వవలసి ఉంటుంది. ఫ్యాక్టరీల చట్టం 1948, ఒప్పంద ఉద్యోగుల చట్టం 1970, కనీస వేతనాల చట్టం 1948, సాధారణ అనుమతి పొందడం, మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961, వేతనాల చట్టం 1936, ఉపాధి కల్పన చట్టం 1959, మహిళలకు పని కల్పన చట్టం. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు నెలకొల్పే కేంద్రాలకు కావాల్సిన భూమి కొనుగోలుపైన, బదిలీపైన, లీజుపైన 100% స్టాంపు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. విద్యుత్ సబ్సిడీ. కొత్త ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాలు తమ ఉత్పత్తి ప్రారంభించిన నాటి నుండి 5 సంవత్సరాల వరకు 100% విద్యుత్ ఛార్జీలు పునః చెల్లింపు జరుగుతుంది. పేటెంట్ పొందడానికి 50% గరిష్ట పరిమితితో ₹2 లక్షల సబ్సిడీ ఇస్తారు. నాణ్యత సర్టిఫికేట్ పొందడానికి 50% గరిష్ట పరిమితితో 2 లక్షల సబ్సిడీ ఇస్తారు. ఉత్పత్తి ప్రారంభించిన నుండి 5 సంవత్సరాల వరకు 100% వస్తు సేవల పన్ను మినహాయింపు పొందుతారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 5 సంవత్సరాలు ఈ మినహాయింపు ఉంటుంది. మధ్య తరహా, భారీ మెగా పరిశ్రమలకు 7 సంవత్సరాల ఈ మినహాయింపు ఉంటుంది. తెలంగాణలో నెలకొల్పిన ప్లాంట్ దగ్గరికి వస్తువుల రవాణా చేసినప్పుడు 5 సంవత్సరాల పాటు రవాణా ఖర్చులో ఈ క్రింది విధంగా సబ్సిడీ ఇస్తుంది. 1వ సంవత్సరం 60%, 2వ సంవత్సరం 50%, 3వ సంవత్సరం 40%, 4వ సంవత్సరం 30%, 5వ సంవత్సరం 20%. పెట్టుబడి సబ్సిడీ. మొదటి 25 కంపెనీలకు మధ్య భారీ మెగా పరిశ్రమలకు 2 కోట్లు, తర్వాతి 50 కంపెనీలకు సూక్ష్మ చిన్న తరహా కేటగిరీకి 50 లక్షల రూపాయలు పరిశుభ్రమైన టెక్నాలజీ కోసం సబ్సిడీ ఇస్తారు. ప్రత్యేక ప్రోత్సాహాలు మెగా ప్రాజెక్టులకు ఇస్తారు. మెడికల్ ఎలక్ట్రానిక్స్, లెడ్, సెమీ కండక్టర్స్, డిస్ప్లే, ఏవియేషన్స్కి మరియు ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తారు. మొబైల్ తయారీ యూనిట్లు భూమిని కేటాయింపు చేస్తారు. 25% విద్యుత్ ఛార్జీలలో సబ్సిడీ 3 సంవత్సరాల వరకు, గరిష్ట పరిమితి 30 లక్షల వరకు. ఈ రెండిటిలో ఏది తక్కువైతే దానిని చెల్లిస్తారు. 100% స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లిస్తారు. పేటెంట్ పొందడానికి 100% సబ్సిడీ, 5 లక్షల గరిష్ట పరిమితి. మూలధన సబ్సిడీ 20%, గరిష్ట పరిమితి కంపెనీకి 10 కోట్లు. వడ్డీ సబ్సిడీ. టర్మ్ రుణాలపై 5 సంవత్సరాల వరకు 5.25% సబ్సిడీ, CST 2% మాఫీ. మహిళా పారిశ్రామికవేత్తలకు
సూక్ష్మ చిన్న పరిశ్రమల స్థాపనకు 10% పెట్టుబడి సబ్సిడీ అదనంగా ఇస్తారు. గరిష్ట పరిమితి 10 లక్షలు. 50 మంది ఉద్యోగులను నియమించుకుంటే అదనంగా 5 లక్షల రూపాయలు సహాయంగా ఇవ్వబడతాయి. లీజు రెంటల్పై 25% సబ్సిడీ. గరిష్టంగా సంవత్సరానికి 10 లక్షల పరిమితి. 3 సంవత్సరాల వరకు ఇస్తారు. ఎస్సీ అండ్ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ-ఫ్రైడ్ ద్వారా కలిగే లబ్ధి. పరిశోధన మరియు అభివృద్ధికి 20% ప్రాజెక్టు ధరలో సబ్సిడీ. గరిష్ట పరిమితి 10 లక్షలు. మౌలిక వసతుల పద్ధతు. మెగా ఎలక్ట్రానిక్స్ హబ్బులు. హైదరాబాద్ ఐటీఐఆర్లు 200 చదరపు కిలోమీటర్లో నిర్మాణం అవుతుంది. సాముదాయక సౌకర్యాల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. తెలంగాణ ఎలక్ట్రానిక్స్కు ప్రచారం కల్పిస్తారు. మెగా ఎలక్ట్రానిక్ ఈవెంట్లలో నిర్వహిస్తారు. ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు ఇస్తారు. CCESOM కన్సల్టివ్ కమిటీ ఆన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. 4 వారాలలోపు అనుమతులు రాకపోతే అనుమతులు మంజూరు అయినట్లుగా భావించి ఉత్పత్తిని ప్రారంభించవచ్చు. సైబర్ సెక్యూరిటీ పాలసీ 2016. ఇది ప్రాథమికంగా కంప్యూటర్ల రక్షణ ప్రక్రియ. దీనిలో భాగంగా విలువైన సమాచారం గల నెట్వర్క్స్ ప్రోగ్రాములను హ్యాకింగ్ చేయకుండా రక్షించడం జరుగుతుంది. ఇది భారతదేశంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి రావడం కారణం డిమానిటైజేషన్, ఆధార్, డిజిటల్ ఇండియా మరియు గవర్నెన్స్. కంప్యూటర్ యొక్క భద్రత. కంప్యూటర్ భద్రతనే సైబర్ సెక్యూరిటీ లేదా ఐటీ సెక్యూరిటీ అని అంటాం. కంప్యూటర్ల మధ్య జరిగేటటువంటి సమాచార రవాణాలో భద్రతను కాపాడడమే దాని యొక్క ప్రధాన లక్ష్యం. కంప్యూటర్ నిర్వహణలో భద్రత కోసం పాస్వర్డ్లను ఉపయోగిస్తారు. సైబర్ సెక్యూరిటీ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల్లో సురక్షిత సైబర్ పద్ధతిని అలవర్చడం, రాష్ట్ర క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామర్థ్యాన్ని పెంపొందించడం, పరిరక్షించడం, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు, నాలెడ్జ్ కలిగిన ప్రొఫెసర్లను తయారు చేయడం, రాష్ట్రంతో కలిసి పనిచేసే సైబర్ వారియర్స్ కూటమిని తయారు చేయడం. డేటా ఎనలిటిక్స్ పాలసీ 2016. ప్రభుత్వం పెద్ద ఎత్తున రూపొందించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచడం, పౌరులకు అనలిటిక్స్ యొక్క శక్తిని స్మార్ట్ సొల్యూషన్స్ని మార్చే వీలు కల్పించడం. డేటా సెంటర్స్ పాలసీ 2016. హైదరాబాద్ను ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్గా మార్చడం, సర్వర్లు, ర్యాంకులు మొదలగు వాటి తయారీను ప్రోత్సహించడం. ఓపెన్ డేటా పాలసీ 2016. ఓపెన్ స్టాండర్డ్స్ను వినియోగించుకోవడం, ఓపెన్ లైసెన్స్ ద్వారా పలు ప్రభుత్వ శాఖలు లేదా సంస్థల డేటాలను హ్యూమన్ రీడబుల్ మరియు మిషన్ రీడబుల్ ఫార్మేట్లలో షేర్ చేసుకునే వీలు కల్పించడం. దీనిని 2016 సెప్టెంబర్లో ప్రారంభించింది. దీనిని అమల్లోకి తెచ్చిన రెండో రాష్ట్రం తెలంగాణ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విధానం లాట్ 2017. వచ్చే 5 ఏళ్లలో లాట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విధానం రంగంలో రూపాయలు 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 50,000 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది దీని లక్ష్యం. లాట్ రంగంలో ప్రత్యేక వ్యాపారాలు, తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడం. హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల జిల్లాలలో లాట్ కోసం 5 ప్రత్యేక జోన్లు ఏర్పాటు. నిధుల సమీకరణలో అంకురాలకు మద్దతు. లాట్ రంగంలో రెడీ టు ఎంప్లాయ్ నిపుణులను తయారు చేయడం. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్య ఒప్పందాలు. IoT విభాగంలో స్మార్ట్ సిటీ సొల్యూషన్స్, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు,
స్మార్ట్ లాజిస్టిక్స్, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపై దృష్టి. హార్డ్వేర్ ప్రోటోటైప్ కేంద్రం టీ వర్క్స్ ఏర్పాటు. ఈ వేస్ట్ నిర్వహణ విధానం 2017. ఈ వేస్ట్ నిర్వహణపై సమాజంలో అవగాహన కల్పించడం, రాష్ట్రంలో రీసైక్లింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం, రానున్న పారిశ్రామిక పార్కుల్లో ఈ వేస్ట్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం, మరిన్ని ఈ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రోత్సహించడం, అటువంటి యూనిట్లకు ఆర్థిక సహాయం చేయడం, కనీసం ₹5 కోట్లతో రీసైక్లింగ్ యూనిట్లు పెట్టే మొదటి 5గురికి ₹1 కోటి సబ్సిడీ. ₹1 కోటితో ఈ వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే వారికి ₹30 లక్షల సబ్సిడీ. రీసైక్లింగ్ చేసే యూనిట్లలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. హైదరాబాద్లో 1 సంవత్సరం కాలంలో 25,000 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దేశంలో హైదరాబాద్ 6వ స్థానంలో గలదు. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 2017. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2017 సదస్సులో ఆవిష్కరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ముఖ్యాంశాలు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 5 సంవత్సరాలు అమలులో ఉంటుంది. ₹2,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తాయి. 1.25 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రైతుల ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యం. ప్రస్తుతం ఉన్న ఆహారం ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని 5 సంవత్సరాలలో 5 రెట్లు పెంచడం. 57 మండీలు ఆన్లైన్ అమ్మకాలను జరుపుతున్నాయి. రాష్ట్రంలో 15 లక్షల టన్నుల కార్గో సామర్థ్యం ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం గలదు. డ్రై పోర్టులు, లాజిస్టిక్ పోర్టులు అందుబాటులోకి వస్తాయి. గొర్రెలు, చేపల పెంపకం లాంటి కార్యక్రమాలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమతో అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వ్యవసాయ ఆహార ఉత్పత్తుల వాల్యూ చైన్ ఏర్పాటు చేయడం. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు, ఫుడ్ పార్కులను అభివృద్ధి చేయడం. సగటు ఫుడ్ ప్రాసెసింగ్ స్థాయిని 20% పెంచడం. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా తెలంగాణను మార్చడం. స్టార్టప్ కోసం అగ్రిగేట్ నిధిని ఏర్పాటు చేయడం. ఇన్నోవేషన్ ఆదర్శ విధానాల ప్రమోషన్. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు. ప్రతి యూనిట్కి ₹2 చొప్పున 5 ఏళ్ల పాటు కరెంటుపై సబ్సిడీ. పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్పై చెల్లించాల్సిన మొత్తం వడ్డీలో 75% వరకు అంటే ₹2 కోట్లకు మించకుండా రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును 7 ఏళ్ల వరకు 100% రీఎంబర్స్మెంట్ చేయనున్నారు. ఆహార ఉత్పత్తులు స్టోరేజ్కి తరలింపు తదితర లాజిస్టిక్స్ కోసం కూడా ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమి కేటాయింపు, వాణిజ్యాభివృద్ధికి తోడ్పాటు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అదనపు ప్రోత్సాహాలు. 15% వరకు మూలధనం 30 లక్షలకు మించకుండా మంజూరు. మూలధనం లోనుపై చెల్లించాల్సిన వడ్డీలో 85% రీఎంబర్స్మెంట్. 2 కోట్ల వడ్డీకి మించకుండా. అర్హులైన వారికి జోన్లలో కేటాయించిన భూమి ధర మీద 33% సబ్సిడీ. ₹20 లక్షలకు మించకుండా. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ FCOలకు అదనపు ప్రోత్సాహాలు. 15% మూలధనం మంజూరు. ₹1 కోటికి మించకుండా. మూలధనం లోనుపై చెల్లించాల్సిన వడ్డీలో 80% రీఎంబర్స్మెంట్. 2 కోట్ల వడ్డీకి మించకుండా. భూమి విలువ మీద 33% వరకు సబ్సిడీ అంటే 20 లక్షలకు మించకుండా. తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు TSEPZC. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పూర్వపు జిల్లాలలో కనీసం ఒక TSFPZను సుమారు 500 ఎకరాల నుండి 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. ఇందులో సమీకృత ఆహారం, వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి పారిశ్రామిక విధానం 2021. జూలై 2021లో రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలిపింది.
ఇది తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి పారిశ్రామిక సొసైటీ కింద పనిచేస్తుంది. విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు 2024 నుంచి 25 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఎకరాల్లో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ మండలాలను ఏర్పాటు చేయడం, 2024 నుంచి 25 వరకు నీటిపారుదల కింద తెచ్చిన అదనపు 53 లక్షల ఎకరాలకు మద్దతు ఇవ్వడం, ఆహార శుద్ధి ఎంటర్ప్రైజులను స్థాపించడానికి మొత్తం రూపాయలు 25,000 కోట్ల మూలధన పెట్టుబడిని ఆకర్షించడం, దాదాపు 70,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించడం మరియు దాదాపు 3 లక్షల మందికి పరోక్ష ఉపాధి కల్పించడం. మొదటి దశలో ప్రభుత్వం 500 నుండి 1000 ఎకరాల విస్తీర్ణలో 10 ఫుడ్ ప్రాసెసింగ్ మండలాలను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. రాష్ట్రం రూపాయలు 10,000 కోట్లతో ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFMEను అమలు చేయడంలో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ PMFME పథకం 29 జూన్ 2020న ప్రారంభించబడినది. ఇది ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP విధానంపై దృష్టి సారిస్తుంది.